క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సాతాను యొక్క నలుగురు కుమారులు. ఈరోజు సాతాను యొక్క స్వభావాన్ని నలుగురు కుమారుల రూపంలో నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. సాతానికి నలుగురు కొడుకులు. అందులో మొట్టమొదటి కొడుకు పేరు రానివ్వడు, రెండో కొడుకు పేరు ఉండనివ్వడు, మూడో కొడుకు పేరు విననివ్వడు, నాలుగో కొడుకు పేరు చేయనివ్వడు. ఈరోజు సాతాను తన బుద్ధిని, తన స్వభావాన్ని అర్థం కావడానికి ఇలా నలుగురు కుమారుల రూపంలో చెప్తున్నాను. మొట్టమొదటి కుమారుడు రానివ్వడు. చూడండి, చాలా మంది సంఘానికి ఆరాధన విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ రావడానికి ఇష్టపడరు. ఆ రోజే చుట్టాలు రావడం, ఆ రోజే ఫంక్షన్స్ రావడం. కాబట్టి చాలా మంది సాతాను యొక్క మొట్టమొదటి కుమారుడు రానివ్వడు. ఫంక్షన్స్ ఉన్నాయనో, చుట్టాలు వస్తున్నారనో, వాళ్ళకి ఏదో చేయాలనో అన్న ఉద్దేశంతో ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ఈరోజు మొట్టమొదటి అస్త్రం రానివ్వడు. రెండవదిగా సాతాను ఒకవేళ ఎవరైనా వచ్చిన సంఘములో ఉండనివ్వడు. ఇది రెండో అస్త్రం. సాతాను యొక్క రెండో కుమారుడు. వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆఖరికి ప్రభు బల్ల తీసుకుని ఆ రొట్టె ద్రాక్షరసంలో చేయి వేసి వెంటనే వెళ్ళిపోతారు. అంటే చివరి వరకు ఉండే పరిస్థితి రాదు. కాబట్టి వచ్చిన ఉండలేని పరిస్థితి. మూడో కుమారుడి పేరు విననివ్వడు. కొంతమంది సంఘానికి వస్తారు, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు చివరి వరకు, అయితే వాళ్ళు విననివ్వకుండా రకరకాలుగా ఉంటుంటారు. అనేక మంది పక్క వాళ్ళతో మాట్లాడడం, ఏదో రకంగా వాళ్ళు ప్రేరేపించడం, వాక్యాన్ని వినకుండా చేయడం, ఇది అపవాది యొక్క స్వభావం అండి. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళని ఉండనివ్వకుండా, ఉన్నా సరే వాళ్ళని విననివ్వకుండా అపవాది చేస్తుంటాడు. నాలుగో కుమారుడు ఎవరంటే ప్రాముఖ్యమైనటువంటి కుర్రాడు, ప్రాముఖ్యమైన కుమారుడు ఎవరు అంటే చేయనివ్వడు. ఈరోజు వాక్యం వింటాము, సంఘానికి వస్తాను, స్థిరంగా కూర్చున్నా వింటాను, అయితే వచ్చినా కూర్చున్నా విన్నా ఆ వాక్య ప్రకారం ప్రవర్తించరు. చూడండి, అపవాది యొక్క నాలుగో కుమారుడండి. ఎవరిని కూడా ఏది చేయనివ్వడు. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటారు కదా, 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారునే ఉండుడి అంటాడు. వాక్య ప్రకారం ప్రవర్తించేవారే కదా దేవునికి కావాలి. అపవాది యొక్క స్వభావాన్ని, అపవాది యొక్క బుద్ధిని నలుగురు కుమారుల రూపంలో అర్థమవుతుందని చెప్పానండి. మొట్టమొదటిగా రానివ్వడు, రెండోది వచ్చిన ఉండనివ్వడు, ఒకవేళ ఉన్నా విననివ్వడు, ఒకవేళ మనం విన్నా ఆ ప్రకారం చేయనివ్వడండి. ఇది అపవాది యొక్క బుద్ధి. ఈ అపవాది బుద్ధిని గ్రహించి మనందరము కూడా దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుతున్నానండి.